పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి డీఎస్పీ చెంచుబాబు, సిఐ బాబీ ఇరువురు కానిస్టేబుళ్లు రక్తదానం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఈ నెల 30 వరకు జరుపుకుంటారని, అందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రక్తదాన శిబిరంలో నాయుడుపేటలోని వ్యాపారస్తులు ముందుకొచ్చి పోలీస్ సేవలను గుర్తించి రక్తదానం చేయడం గొప్ప విషయం. అంతేకాకుండా కొంతమంది కంపెనీ హెచ్ఆర్ల ప్రోత్సాహం మరవలేము. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి డీఎస్పీ, సిఐ చేతుల మీదుగా బ్లడ్ బ్యాంక్ సర్టిఫికెట్లు అందజేశారు. పెళ్లకూరు, ఓజిలి, దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ల ద్వారా ఓజిలిలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము అని డీఎస్పీ తెలిపారు. సిఐ బాబీ 206 మంది రక్తదానం చేశారు అని తెలియజేశారు. సార్ ఒక్క నిమిషం సార్, వాళ్ళు ముందుకు రా. మంత్రి ఒక్క నిమిషం ఫోటో తీసుకున్నాం, తర్వాత చూసుకుంది. కూర్చోండి, పెట్టుకో. ఇక్కడే బాగుంటుంది. నాయుడుపేట సబ్ డివిజన్ తరఫున పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇది అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు జరుపుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట మండలానికి సంబంధించి సిహెచ్సి నాయుడుపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నాయుడుపేట ఎస్హెచ్ఓ గారు, నాయుడుపేట ఎస్ఐ సిబ్బంది మరియు చాలా మంది వ్యాపారస్తులు, కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళు, హెచ్ఆర్లో సంబంధించిన వాళ్ళు చాలా మందిని తీసుకొని వచ్చారు, బ్లడ్ డోనర్స్ ని. సో పోలీసులు కష్టపడేదానికి గుర్తింపు, పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తించి సమాజంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా పోలీసులకి వాళ్ళ సంఘీభావాన్ని కలిగించడం, పోలీసులు మరింత ఉత్సాహంతో ముందు సమాజ సేవలో నిరంతరం కష్టపడతారని, నిరంతరం ప్రజాసేవలో ఉంటారని, వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో, సమాజంలో శాంతి భద్రతను కాపాడటానికి నిరాటకంగా పనిచేస్తూ ఉంటారు. దీనికి మంచి స్ఫూర్తి ఇది. ఎంతో మంది వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నాయుడుపేట సిహెచ్సి తరఫున డాక్టర్ గారు, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ, బ్లడ్ డొనేషన్ సంబంధించిన డాక్టర్ ఇన్ఛార్జ్ గారు వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ప్రోగ్రామ్ నాయుడుపేట రూరల్ సర్కిల్ కి సంబంధించి, అంటే నాయుడుపేట, ఓజిలి, దొరవారి సత్రం, పెళ్లకూరు ఈ 3 మండలాలకు సంబంధించి ఓజిలి మండలంలో ఓజిలిలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. అలాగే రేపు సుళ్ళూరుపేట తాడా పోలీస్ స్టేషన్ సంబంధించి సుళ్ళూరుపేటలో రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా సబ్ డివిజన్ లో సుమారుగా 200 మంది దగ్గర నుంచి 200 మంది దాకా బ్లడ్ డోనర్స్ బ్లడ్ డొనేట్ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రజలను విరివిగా పాల్గొంటే ఇది పోలీసులు సంఘాలకు రక్తదానం చేయడం వల్ల చాలా మందికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం.
దీన్ని గుర్తుపెట్టుకొని అందరూ విరివిగా పాల్గొనాలని కోరుతున్నాం. దీంట్లో సహాయ సహకారాలు అందించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ కి, మీడియా సోదరులకి, వివిధ కంపెనీల హెచ్ఆర్ మేనేజ్మెంట్ కి, అందరికీ వర్తక వ్యాపారస్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.